కేంద్ర ప్రభుత్వం లోపల సుప్రీంకోర్టు అంతా వాళ్ళ చేతులు ఉందన్నా మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోట్లన్నీ వాళ్ళ చేతులు ఉన్నట్టు మాట్లాడినట్ట. కాబట్టి బాధ్యత గల వ్యక్తులు దయచేసి అట్లా మాట్లాడద్దు. అరే అక్కడ బెయిల్ వచ్చి దగ్గర దగ్గర 164 రోజుల తర్వాత బెయిల్ వచ్చి ఓ వైపున కుటుంబం కానివ్వండి, రెండో వైపున కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సంతోషపడే సందర్భం కూడా లేకుండా వెంటనే కామెంట్స్ చేస్తారు. రెండు పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కామెంట్ చేస్తారు. చట్టం తెలిసి రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? తప్పది. బాధ్యత గల వ్యక్తులు ఉండి ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం ఏంది? అంటే కోర్టును ధిక్కరించినట్టే కదా, కోర్టుని న్యాయమూర్తులను ధిక్కరించినట్టే, వాళ్ళని కించపరిచినట్టే కదా. తప్పకుండా ఇది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. నేనేమంటే సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ అంటే LLB చదువుకున్నటువంటి న్యాయవాదులు కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ అది. రాజకీయంగా ఎవరికైనా ఫేవర్ ఉండొచ్చు, ఏ పార్టీలన్నా ఉండొచ్చు, కానీ ప్రొఫెషన్ దగ్గర మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రెండోది మన దగ్గర మన టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు. పంచాంగం చెప్పేటప్పుడు మీకు చూస్తారు కదా, అన్ని పార్టీ ఆఫీసులలో పంచాంగాలు చెప్తారు. అది వాళ్ళ వృత్తి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది, వాళ్ళు ఏ పార్టీలన్నా ఉండొచ్చు, ఎవరికైనా సింపథైజర్ ఉండొచ్చు, బట్ ప్రొఫెషన్ దగ్గరకు వచ్చినప్పుడు అలా ప్రొఫెషన్ చేయాలి. అంతేగాని వాళ్ళను కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది న్యాయం కాదు, ధర్మం కూడా కాదు. అంటే ఆడబిడ్డ ఇక పర్మనెంట్గా జైల్లో ఉండాలి, జైల్లోనే, అదా మీ పద్ధతి? అదే విధంగా ఉంటుందా? అదే దాన్ని ఏమంటారు అంటే పైశాచిక ఆనందం ఎంతవరకు కూడా నిలబడదు. ఆ రోజు సంబరాలు చేసుకున్న మీరు ఈరోజు జరిగినటువంటి వాతావరణం లోపల కాబట్టి మరి బెయిల్ వారు రేపు వస్తుండ్రు, సాయంత్రం రిలీజ్ అయ్యి రేపు మధ్యాహ్నం చేరుకుంటారు ఇక్కడికి. ఇంటికి వస్తారు డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వస్తారు. అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు మామూలుగానే అక్కడ నుంచి బయలుదేరి వస్తారు. ఇంకా శంషాబాదు ర్యాలీ ఏర్పాట్లు అవన్నీ ఏం అనుకోలేదు. కాబట్టి వాళ్ళు ఈవినింగ్, యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ రిలీజ్ అయిన తర్వాత రేపు